జై శ్రీకృష్ణ. ఈరోజు భగవద్గీతలో ఉన్న 6th శ్లోకం అయితే నేను చెప్పబోతున్నాను. యుధామన్యుశ్చ విక్రాంత ఉత్తమౌజాశ్చ వీర్యవాన్ సౌభద్రో ద్రౌపదేయాశ్చ సర్వ ఏవ మహారథః. ఈ శ్లోకానికి అర్థం వచ్చి, దుర్యోధన 5వ శ్లోకంలో చెప్పిన యోధులతో పాటు మరికొంతమంది మహాయోధులను కూడా తన గురువు ద్రోణాచార్యునికి వివరిస్తున్నాడు. అందులో మొదటగా యుధామన్యుడి గురించి చెబుతున్నారు. యుధామన్యు పాంచాల దేశ రాజవంశానికి చెందినవాడు. మహాభారత సంగ్రామంలో ఇతను అర్జున రథానికి కాపలాగా ఉండి అర్జునుడి రక్షణ బాధ్యతను చేపట్టాడు. అలాగే ఉత్తమౌజ గురించి చెబుతున్నారు. ఇతను కూడా అర్జునుడి రథానికి కాపలాగా ఉండి యుద్ధంలో అర్జునుడిని రక్షించే బాధ్యతను నిర్వహించాడు. అలాగే అభిమన్యు గురించి చెప్పారు. అభిమన్యు గొప్ప పరాక్రమశాలి. ఇతను అర్జునుడు మరియు సుభద్రలకు జన్మించిన కుమారుడు. తల్లి గర్భంలో ఉన్నప్పుడే చక్రవ్యూహంలోకి ప్రవేశించి విధానాన్ని నేర్చుకున్నాడు. మహాభారత యుద్ధంలో ఎంతో అనుభవం కలిగిన మహాయోధులు కూడా ఛేదించలేని చక్రవ్యూహంలోకి చిన్న వయసులోనే అభిమన్యుడు ఒక్కడే ప్రవేశించి శత్రువులపై సూర్యునిలా విరుచుకుపడి వీరత్వాన్ని ప్రదర్శించాడు. చివరకు శత్రువుల చేతిలో అన్యాయంగా చుట్టుముట్టబడి వీరమరణం పొందిన గొప్ప మహాయోధుడు. మరిన్ని ఇలాంటి భగవద్గీత వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. జై శ్రీకృష్ణ.